హాయ్ అండి. వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం వినాయక చవితికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు, కుడుములు, అలానే మోదకాలు తయారు చేసుకుందాం. ఇవి ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చూడండి, ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో 150 గ్రాములు బెల్లం కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇదంతా వాటర్లో బాగా కరిగిపోవాలి. ఈలోపు మనం పచ్చెనగపప్పు 1 స్పూన్ సరిపోతుందండి. వీటిని బాగా వాష్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక అరగంట నానితే సరిపోతుంది. ఈలోపు బెల్లం అంతా వాటర్లో కరిగిపోయింది కదా, ఇందులో 1 కప్ బియ్యపిండి వేసుకుంటున్నానండి. ఇది పొడి బియ్యపిండి మాత్రమే. 1 కప్పు వాటర్ తీసుకున్నాం కదా, 1 కప్పుకి 1 కప్పు బియ్యపిండి సరిపోతుంది. ఇదంతా ఒక్కసారి వాటర్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక అర స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తుందన్నమాట. ఇదంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు చల్లారుతుందన్నమాట. ఈలోగా మనం కొబ్బరి లౌజులు తయారు చేసుకుందాం. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఈ కొబ్బరికాయని నేను కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్లో ఈ కొబ్బరి పొడి, అందులోనే 100 గ్రాముల వరకు బెల్లం సరిపోతుందండి. దీనికి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి, ఇంకా ఎక్కువ కావాలనుకున్నట్లయితే. దీన్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. కొబ్బరి బెల్లం 2 మిక్స్ అయ్యి చూడండి ఇలా దగ్గర పడిపోతుందన్నమాట. కొబ్బరి బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యి దగ్గర పడినాక మనం ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారనిద్దాం. చల్లగా అయిన తర్వాత మాత్రమే దీన్ని మనం లడ్డూలుగా చుట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు చల్లగా అయిపోయింది. నేను కొబ్బరి లౌజులు చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక కొబ్బరికాయతో చూడండి నాకు 8 to 9 కొబ్బరి లౌజులు వచ్చాయండి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదా, అది కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చపాతీ ముద్దలాగా తయారవుతుందన్నమాట. చూడండి, బాగా మిక్స్ అయిపోతుంది. 1 కప్పు రైస్ ఫ్లోర్కి 1 కప్పు వాటర్ కరెక్ట్ రేషియో అండి. దీన్ని నేను 2గా డివైడ్ చేసుకొని 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మనకి కుడుములు, ఉండ్రాళ్ళకి, అలానే మోదకాలకి కూడా సరిపోతుంది 1 గ్లాస్ పిండి అయితే. దీన్ని చూడండి, మోదకాలు ఎలా చేసుకోవాలంటే కొంచెం బాల్ లాగా తీసుకొని దాన్ని ఫ్లాట్ చేసేసుకొని మధ్యలో మనం చేసుకున్న కొబ్బరి లౌజులు ఉన్నాయి కదా, ఇలా పెట్టుకొని మోదక్ షేప్లో చుట్టుకుంటూ రావాలన్నమాట. మనకి లోపల పెట్టుకున్న కొబ్బరి లౌజు కనిపించకుండా ఇలా మొత్తం చుట్టేసుకోవాలి. మోదక్ షేప్లో చుట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి నేను ఒక నైఫ్ తీసుకొని ఇలా స్లిట్స్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మోదక్ లోపల బయట అంతా బాగా కుక్ అవ్వాలంటే ఇలా స్లిట్స్ పెట్టుకుంటే చూడండి మనకి మోదక్ షేప్ వచ్చేస్తుంది. ఇవి తయారు చేసుకోవడానికి మోదకాలు మౌల్డ్స్ తెచ్చుకోవాల్సిన పని లేదండి. ఇంట్లోనే ఈజీగా ఈ టెక్నిక్ తోటి తయారు చేసేసుకోవచ్చు. ఇలా మోదకాలన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కుడుములు, ఉండ్రాళ్ళు కూడా తయారు చేసుకుందాం. ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా, వాటిని మిగిలిన పిండిలో ఇలా యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం. పచ్చెనగపప్పు పిండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనం ఉండ్రాళ్ళు తయారు చేసుకుందాం. చూడండి, ఇలా స్మూత్గా ఉండ్రాళ్ళు తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఉండ్రాళ్ళు, కుడుములు చాలామందికి కరెక్ట్ క్వాంటిటీ మెజర్మెంట్ తెలియక రాలేదని ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక చేసుకున్నట్లయితే టేస్ట్ అలానే స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఉండ్రాళ్ళు చేసేసుకున్నాం. అలానే ఇప్పుడు కుడుములు కూడా ఇలా ఫ్లాట్గా చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. వీటన్నిటినీ కూడా ఒకేసారి మనం కుక్ చేసుకోవచ్చు. చూడండి, మోదకాలు, కుడుములు, అలానే ఉండ్రాళ్ళు కూడా రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నానండి నేను. మీ ఇష్టం, ఒక
పెద్ద సైజ్ బౌల్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా మనకి, వాటిలో కొద్దిగా నెయ్యి వేసి బాగా అప్లై చేసేసి వాటిల్లోనే ఇలా ఉండ్రాళ్ళు ప్లేస్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో ఉండ్రాళ్ళు పెట్టుకుంటున్నాను, ఇంకొక ప్లేట్లో కుడుములు పెట్టుకుంటున్నాను, అలానే ఇంకొక ప్లేట్లో మోదకాలు కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మనం 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనిద్దామండి. పావు గంటలో రెడీ అయిపోతాయి మనకి. 3 రకాల ప్రసాదాలు కూడా ఒకేసారి రెడీ చేసుకోవచ్చండి ఇలా చేసుకున్నట్లయితే. చూడండి, మోదకాలు రెడీ, కుడుములు రెడీ, అలానే ఉండ్రాళ్ళు కూడా రెడీ అయిపోయాయి. ప్లేట్స్ తీసేసుకొని ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మనం ప్లేట్లో నుంచి రిమూవ్ చేసేసుకోవడమే. చూడండి, ఉండ్రాళ్ళు కూడా ప్లేట్లకి ఏవి అంటుకోవండి, చాలా చక్కగా వస్తాయి. ఇలా కాకుండా మీరు రావి ఆకులు దొరుకుతాయి కదా, ఆ ఆకుల్లో కూడా పెట్టుకోవచ్చండి కుడుములు, ఉండ్రాళ్ళు. చూడండి, మనకి వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు ఒకేసారి ఒకే సమయంలో 3 రకాల ప్రసాదాలు తయారు చేసేసుకోవచ్చు. చాలామంది గృహప్రవేశాలకు కూడా అండి కుడుములు రావటం లేదని, బ్రేక్ అయిపోతున్నాయని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.